ఆ గబ్బిలం కాళ్ళు పైకి పెట్టి నడుస్తుంది, తల కిందికిను. గబ్బిలం అలాగే నడుస్తుంది. గబ్బిలం ఎందుకు తలకిందులుగా ఎగురుతుంది, మామూలుగా ఎగరచ్చు కదా అంటే, నరుని కష్టపెట్టి నారాయణుని కొలుచు ధర్మశీలురున్న ధరణి మీద, నరుని కష్టపెట్టి నారాయణుని కొలుచు ధర్మశీలురున్న ధరణి మీద, కాలు మోపలేక గబ్బిలం ఒక్కటే శరణయుగళి దివికి సాచి నడచూ. నరుని కష్టపెట్టి నారాయణుని కొలుచు ధర్మశీలురున్న ధరణ మీద. ఈ దేశంలో వ్రతాలు చేస్తారు, పూజలు చేస్తారు, స్నానాలు చేస్తారు, దీపాలు పెడతారు, గుళ్ళు కట్టిస్తారు, గుడి పక్కనే గుడి కట్టేస్తారు, కుంభాభిషేకం అంటారు, చాలా చేస్తారు. సాటి మనిషిని మాత్రం ఆదుకో, వాడి కర్మాన్ని దోషేస్తారు. ఇటువంటి భూమి మీద నడవడం ఇష్టం లేక, కాలు మోపడం ఇష్టం లేక, కోపం వచ్చి ధర్నా చేసినట్టుగా, నిరసన తెలియజేసినట్టుగా గబ్బిలం కాళ్ళు పైకెట్టి నడిచింది అన్నట్టు. మనం దేవుడు పూజలు చేస్తున్నా కూడా ఎలా ఉండాలి అంటే, దైవ పూజ కంటే ముందు మానవ సేవే ముఖ్యం.